హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రూఫస్ టెక్ తెలుగు ఛానల్. ఈ వీడియో ద్వారా మన యూట్యూబ్ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ని ఎలా సెట్ చేసుకోవాలి అని చెప్పి తెలుసుకోబోతున్నాం. అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ ఏంటంటే నార్మల్గా మన ఛానల్కి యూఆర్ఎల్ అనేది అంటే మన ఛానల్ వెబ్సైట్ అడ్రస్ అనేది మనకు చాలా లెంతీగా ఉంటుంది, అంటే పొడవుగా ఉంటుంది. అయితే వెబ్సైట్కి ఎలా అయితే అడ్రస్ ఉంటుందో మన యూట్యూబ్ ఛానల్ కూడా అలానే అడ్రస్ బార్లో అడ్రస్ అయితే కనిపిస్తుంది. సో అంత పెద్దగా, అంత లాంగ్గా, అంత లెంతీగా కాకుండా మనకు నచ్చినట్టుగా, లేదంటే మన ఛానల్ పేరుతో మనకు ఒక యూఆర్ఎల్ కావాలంటే ఎలా సెట్ చేసుకోవాలని చెప్పి వీడియో ద్వారా మనం చూడబోతున్నాం. అయితే ఆ ప్రాసెస్ అంతా కూడా మనకు యూట్యూబ్ క్రియేటర్ స్టూడియోలోనే ఉంటుంది. అయితే చాలామందికి ఆ ప్రాసెస్ ఎలా చేస్తారో తెలియదు. అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేసుకోవడానికి మినిమం 100 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అంటే 100 కానీ 100 కంటే ఎక్కువ ఇంకెంతమంది ఉన్నా కానీ ఈ కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేసుకోవచ్చు. అంటే 100 సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ సబ్స్క్రైబర్స్ ఉంటేనే ఈ కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేసుకోవడం పాసిబుల్ అవుతుంది, లేదంటే కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేయరాదు. అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేయడం ఎలా, దాని ప్రాసెస్ ఏంటనేది వీడియోలో అయితే మనం చూద్దాం. అయితే ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు కావాలనుకుంటే నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఎనేబుల్ చేసుకుంటే నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. ప్రజెంట్ మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనం కస్టమ్ యూఆర్ఎల్ని మన యూట్యూబ్ ఛానల్ కోసం సెట్ చేసుకోవడానికి ముందుగా మనం ఏదైనా ఒక బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసి పెట్టుకోవాలి. ఇలా మనం ఒక బ్రౌజర్ని ఓపెన్ చేసి దానిలో యూట్యూబ్ని మనము ఓపెన్ చేయాలి. ఇలా యూట్యూబ్ ఓపెన్ చేయగానే మనకు ఈ రైట్ సైడ్ కార్నర్లో మన ఛానల్ నేమ్తో సంబంధించిన లోగో అయితే కనిపిస్తుంది. అయితే ఈ లోగో పైన మనం క్లిక్ చేయగానే మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ ఆప్షన్స్లో యూట్యూబ్ స్టూడియో అని కూడా ఉంటుంది. దీనిపైన మనం క్లిక్ చేసినట్టయితే మన యూట్యూబ్ క్రియేటర్ స్టూడియో సంబంధించిన మన ఇంటర్నల్ లాగిన్ అనేది, అంటే యూట్యూబర్స్కి ఉండే ఇంటర్నల్ లాగిన్ అనేది ఓపెన్ అవుతుంది. సో దీనిలో స్టార్టింగ్లో పైన ఇక్కడ డాష్ బోర్డ్ అని కనిపిస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్లో చూసినట్టయితే ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది. దీని కింద కంటెంట్, ప్లేలిస్ట్, అనలైటిక్స్ ఇలా కొన్ని నేమ్స్ అయితే ఉంటాయి, కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాటి కింద చూసినట్టయితే ఒకటి కస్టమైజేషన్ అని చెప్పి మీకు కనిపిస్తుంది. ఈ కస్టమైజేషన్ ఆప్షన్ పైన మీరు క్లిక్ చేయాలి. ఈ కస్టమైజేషన్ పైన మీరు క్లిక్ చేసినట్టయితే మనకు ఛానల్ కస్టమైజేషన్ సంబంధించిన సెట్టింగ్ అయితే కనిపిస్తుంది. అయితే దీంట్లో మనకు మళ్ళీ 3 సబ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి లేఅవుట్ అని ఉంటుంది, రెండవది వచ్చేసి బ్రాండింగ్ అని ఉంటుంది, నెక్స్ట్ మూడవది వచ్చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. అయితే ఈ ఛానల్ కస్టమైజేషన్ కోసం వేరే వీడియో అయితే ఉంది. మీరు ఒకవేళ ఈ కస్టమైజేషన్ ఎలా చేస్తారని చెప్పి తెలుసుకోవాలనుకుంటే సపరేట్గా ఆ వీడియో అయితే చూడొచ్చు. నెక్స్ట్ ఈ బ్రాండింగ్ పక్కన ఉన్న ఈ బేసిక్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేసినట్టయితే మన ఛానల్ సంబంధించిన బేసిక్ ఇన్ఫర్మేషన్, అంటే మన ఛానల్ దేనికోసం మనం క్రియేట్ చేసాం, దీని డిస్క్రిప్షన్ ఏంటని చెప్పి ఇక్కడ డిస్క్రిప్షన్లో అయితే ఇవ్వచ్చు. అయితే దీని కింద మనం చూసినట్టయితే ఇక్కడ మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్లో ఇక్కడ ఛానల్ నేమ్ అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. దీని కింద చూస్తే ఇక్కడ మనకు ఒక బాక్స్ ఉంది, డిస్క్రిప్షన్ మనం రాసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనకు ఈ డిస్క్రిప్షన్ గురించి మనం తెలుసుకోవడం లేదు, కానీ ఇక్కడ దీని కింది చూసినట్టయితే కిందికి వచ్చి చూస్తే ఇక్కడ ఛానల్ యూఆర్ఎల్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ ఇదేంటంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన యూఆర్ఎల్ అనమాట. అంటే మన యూఆర్ఎల్ అడ్రస్, వెబ్సైట్ అడ్రస్ అనమాట. అంటే మన యూట్యూబ్ ఛానల్కి సంబంధించిన వెబ్ అడ్రస్ అనమాట ఇది. అయితే దీన్ని మనం గుర్తుపెట్టుకొని మనం వెబ్ అడ్రస్లో కొట్టాలంటే ఇది చాలా కష్టమైన పని. సో ఇలా కాకుండా మన ఛానల్ పేరుతోనే ఈ ఛానల్ అడ్రస్ ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు మనం దీని కిందనే ఇక్కడ సెట్ కస్టమ్ యూఆర్ఎల్ ఫర్ యువర్ ఛానల్ అని చెప్పి బ్లూ కలర్లో మనకి ఇంకొక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేసినట్టయితే మన యూట్యూబ్ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ని సెట్ చేసుకోవడానికి ఆప్షన్ వస్తుంది. అయితే ఇక్కడ దీనిపైన ఇప్పుడు మనం క్లిక్ చేస్తున్నాం. ఇలా క్లిక్ చేయగానే ఇక్కడ కస్టమ్ యూఆర్ఎల్ అని వచ్చి కింద youtube.com/c/manavils అని చెప్పి ఇక్కడ ఈ ఛానల్ పేరు వచ్చేసి మన వీల్స్ కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా కస్టమ్ యూఆర్ఎల్ ఇలా ఉంటే పర్లేదా అని చెప్పి ఇది మనకు ఒక సజెషన్ అయితే ఇస్తుంది యూట్యూబ్. సో ఇలా వద్దు అనుకుంటే ఇక్కడ కింద ఈ టిక్ బాక్స్ క్లిక్ చేసి దీని పక్కన ఇంకేదైనా లెటర్స్ కూడా మనం యాడ్ చేయవచ్చు. ఇదైతే ఓకే, ఎందుకంటే మన ఛానల్ పేరు ఇదే కాబట్టి ఇదే ఉంటే పర్లేదనుకుంటే మీరు ఇదే ఉంచేసుకోవచ్చు. లేదంటే ఈ పేరుతో
ఇంకా వేరే ఛానల్స్ ఉండి ఈ ఛానల్ అవైలబుల్గా లేకపోతే, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇదే ఛానల్ పేరుతోటి ఇంకా వేరే వేరే ఛానల్స్ ఉన్నాయనుకుందాం ఎగ్జాంపుల్. సో అలాంటప్పుడు ఏంటంటే ఇదే కస్టమ్ యూఆర్ఎల్కి ఇదే కస్టమ్ యూఆర్ఎల్ని అన్ని ఛానల్స్కి యూట్యూబ్ ఇవ్వలేదు. అలాంటప్పుడు ఏంటంటే దీనికి మనము ఇంకేమైనా లెటర్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ 1 కానీ 2 కానీ 3 కానీ ఇంకేవైనా లెటర్స్, ఇంకేదైనా నేమ్ ఇలా యాడ్ చేసుకోవడానికి మనకి ఇక్కడ పక్కన ఆప్షన్ అయితే ఉంటుంది. అయితే ఏమీ అవసరం లేదు, డైరెక్ట్గా ఇలానే కావాలంటే ఇక్కడ పైన కస్టమ్ యూఆర్ఎల్ని మనం చూజ్ చేసుకొని ఇక్కడ పబ్లిష్ అనగానే మన కస్టమ్ యూఆర్ఎల్ పబ్లిష్ అవుతుంది. అంటే మన యూట్యూబ్ అడ్రస్ అనమాట, ఛానల్ అడ్రస్ అనేది ఇక్కడ http://www.youtube.com/c/manavils అని చెప్పి ఇది క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఈ ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఒకవేళ ఈ కస్టమ్ యూఆర్ఎల్ లేకపోతే ఏముంటుందంటే ఇక్కడ కనిపిస్తుందిగా, ఇదంతా కూడా మన యూఆర్ఎల్ కింద ఉంటుందన్నమాట. ఇదంతా మన యూఆర్ఎల్. సో ఇదంతా ఎందుకు, ఇదంతా హార్డ్గా ఉంది అనుకుంటే డైరెక్ట్గా ఇక్కడ షార్ట్కట్లో మన పేరుతో, మన ఛానల్ పేరుతో ఒక కస్టమైజ్డ్ మనకు నచ్చిన యూఆర్ఎల్ని మనము యూట్యూబ్లో ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ ఇది నచ్చకపోతే మీకు ఇంకేదైనా పేరుతో కావాలనుకుంటే ఇంకా ఆ పేరుతో కూడా మీరు ఇక్కడ ఆ యూఆర్ఎల్ని అయితే మనం యాడ్ చేసుకొని క్రియేట్ అయితే చేసుకోవచ్చు. సో ఇది క్రియేట్ చేసుకోవడం ఎలా అంటే ఇక్కడ మనం ఈ లెటర్స్ అన్ని యాడ్ చేసిన తర్వాత ఇలా పబ్లిష్ పైన క్లిక్ చేసినట్టయితే, ఇప్పుడు నాకు ఇది ఈ మన వీల్స్ అంటే సరిపోతుంది అని అనుకుంటున్నాను ఈ ఛానల్ కోసం. సో అప్పుడు ఇక్కడ ఈ పబ్లిష్ పైన క్లిక్ చేయగానే ఇది కన్ఫర్మ్ కస్టమ్ యూఆర్ఎల్ అని చెప్పి మనకి ఇంకొక పాపప్ బాక్స్ అడుగుతుంది. అంటే ఈ పాపప్ బాక్స్లో మనకు మన ఛానల్ యూఆర్ఎల్ ఆల్రెడీ ఇక్కడ ఇది సెట్ చేసి ఉంది, ఇది ఓకేనా కన్ఫర్మ్ చేయమంటారా అని చెప్పి మనకి ఇక్కడ కన్ఫర్మేషన్ అడుగుతుంది. ఈ కన్ఫర్మేషన్ పైన మనం ఓకే చేసినట్టయితే మన కస్టమ్ యూఆర్ఎల్ మనం ఏదైతే కన్ఫర్మ్ చేశామో అది పబ్లిష్ అవుతుంది, అది ఫిక్స్ అయి ఉండిపోతుంది అన్నమాట. ఒకవేళ ఇది వద్దు అనుకుంటే మనం ఇక్కడ డిలీట్ కూడా చేసుకొని ఇంకొక కస్టమర్ యూఆర్ఎల్ని కూడా మనం యాడ్ చేసుకోవడానికి అయితే మనకు ఇక్కడ ఆప్షన్ అయితే వస్తుంది. అయితే ఈ కస్టమ్ యూఆర్ఎల్ని ఎలా సెట్ చేసుకోవాలని మాత్రం ఇది ప్రాసెస్ అన్నమాట. ఇది మన నచ్చిన విధంగా కస్టమ్ యూఆర్ఎల్ని మనం యాడ్ చేసుకోవడానికి, మన ఛానల్కి సెట్ చేసుకోవడానికి అయితే ఈ ప్రాసెస్. దీని ద్వారా ఈజీగా ఎవరైనా మన యూట్యూబ్ ఛానల్ని ఐడెంటిఫై చేయడం వీలవుతుందన్నమాట. ఒకవేళ ఇలా కాకుండా ఉంటే ఇంత పెద్దగా టైప్ చేయాలంటే మనకు చాలా కష్టమైన పని. అదే ఇలా టైప్ చేస్తే డైరెక్ట్గా మన ఛానల్ అయితే ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను దీన్ని కాపీ చేసి ఇంకొక ట్యాబ్లో డైరెక్ట్గా ఓపెన్ చేస్తున్నాను. చూడండి, క్లిక్ చేయగానే ఈ ఛానల్ డైరెక్ట్గా ఇక్కడ ఓపెన్ అయ్యి మనకు కనిపిస్తుంది అన్నమాట. ఇలా డైరెక్ట్గా ఈ ఛానల్ అయితే మనకు ఓపెన్ అయింది. అంటే ఇక్కడ ఏంటి ఛానల్ కస్టమ్, ఈ ఛానల్ యూఆర్ఎల్ ఏంటి అంటే ఇక్కడ మనం ఇచ్చిన ఇదివరకు యూఆర్ఎల్ ఏదైతే ఉందో ఆ యూఆర్ఎల్ అనమాట. సో ఈ కస్టమ్ యూఆర్ఎల్తో ఇలా ఓపెన్ చేసాం. ఇలా కాకుండా ఈ యూఆర్ఎల్తో కూడా ఓపెన్ చేయవచ్చు. ఇప్పుడు దీంతో ఇక్కడ నేను ఈ యూఆర్ఎల్ని కాపీ చేశాను. ఈ యూఆర్ఎల్ని కాపీ చేసి ఇంకొక ట్యాబ్లో నేను ఈ పేస్ట్ అండ్ గో క్లిక్ చేస్తున్నాను. అయినప్పటికీ అంటే ప్రీవియస్ ఈ ఛానల్ అడ్రస్ అనేది కస్టమ్ యూఆర్ఎల్గా సెట్ చేయకుండా అయితే ఈ ఛానల్ అడ్రస్ ఇంత పెద్దగా కనిపిస్తుంది. ఒకవేళ కస్టమ్ యూఆర్ఎల్ సెట్ చేస్తే ఇలా షార్ట్గా మన ఛానల్ పేరుతో కనిపిస్తుంది. సో ఎవరికైనా మనం లింక్ సెండ్ చేయడం కానీ లేకపోతే మనం ఈ ఛానల్ అడ్రస్ని ఎక్కడైనా పేస్ట్ చేయడం కానీ చేసినప్పుడు ఈ కస్టమ్ యూఆర్ఎల్ ఉంటే ఇది మన ఛానల్, ఈ పర్టికులర్ మనది అని చెప్పి మన సబ్స్క్రైబర్స్ కానీ లేకపోతే మన ఎవరైతే మన వాళ్ళు ఉంటారో, మన ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ వాళ్ళంతా కూడా మన ఛానల్ని ఐడెంటిఫై చేయడానికి ఇది చాలా యూజ్ అవుతుంది అనమాట కస్టమ్ యూఆర్ఎల్ అనేది. సో ఈ ప్రాసెస్ ద్వారా అయితే కస్టమ్ యూఆర్ఎల్ని మనం సెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, ఈ ప్రాసెస్ ద్వారా మన యూట్యూబ్ ఛానల్కి కస్టమ్ యూఆర్ఎల్ని అయితే సెట్ చేయవచ్చు. అయితే ఇది కస్టమ్ యూఆర్ఎల్ అనేది చాలామందికి అయితే తెలిసి ఉండొచ్చు, బట్ కొత్తగా ఛానల్ క్రియేట్ చేసిన వాళ్ళకి ఈ ప్రాసెస్లు ఇవన్నీ కూడా తెలియవు, ఇదంతా కొత్త కాబట్టి. సో వాళ్ళ కోసం అయితే నేను ఈ వీడియో అయితే చేయడం జరిగింది. సో వీడియో మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకా నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా మీకు మీ ఫ్రెండ్స్ కూడా ఉపయోగపడతాయి అనిపిస్తే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.